శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు, అమెరికాలో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పేసి ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరైతే వరల్డ్ వైడ్గా బిగ్ షాట్స్ ఉన్నారో వాళ్ళంతా ఒక ఖరీదైన ద్వీపంలో చిన్న పిల్లల్ని సెక్స్ టాయ్స్గా చేసుకొని అదే పిల్లల్ని చంపి తినేసినట్లుగా ఫొటోసు వీడియోసు బయటికి రావటం, అవి ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. దానిలో చాలామంది ప్రముఖులు పేర్లు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రాహుల్ గాంధీ గారు, మోడీ గారు కూడా అందులో ఉన్నారు, ఆ పేర్లలో ఉన్నారు, త్వరలోనే బయటకు వస్తుంది ఆయన వీడియో కూడా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. రెండుగా దీన్ని స్పందిస్తే సరిపోతుంది. నేను దానికి సంబంధించి వేరే వీడియో కొంచెం విన్నాను. అతను ఒక అబ్బాయి, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారా, మనం అసలు ఊహ కూడా అందట్లేదు అని, మనం ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తే వాడు పెద్ద మనిషి అవుతాడా? ఫస్ట్ పెద్ద మనిషి అన్నవాడు అలా బిహేవ్ చేయకూడదు కదా. మరి అంత స్థాయిలో ఉన్నవాళ్ళు అలా దిగజారిపోవడానికి కారణం వారికి అధికారం ఉందనేటువంటి ధైర్యమా, ధనం ఉందనేటువంటి ధైర్యము? కానీ అనైతికంగా, అక్రమంగా, క్రూరంగా అలాంటి పనులు చేస్తే కాల కలయతామహం, కాలం పట్టిస్తుంది, ఇదే రుజువు. అలాగే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే అలాంటి వాటికి అతను సూటబుల్ అవుతాడు. కానీ ఎందుకంటే అతను నేను దత్తాత్రేయ గోత్రీకుడిని చెప్తాడు, కేరళ ఇల్లు అవమానం తినేస్తాడు. కానీ మరి మోడీ గారు 9 రోజులు ఆ వయస్సులో 70 దాటిన వ్యక్తి 9 రోజులు కేవలం నిమ్మ నీళ్ళు, తేనె నీళ్ళు దాగి ఉపవాసం చేస్తారు. నీ బతుకు ఒకసారి కూడా నువ్వు ఉపవాసం చేయలే, అవునా? సో కాబట్టి ఆరోపణ చేయడం వెనకాల ఉద్దేశం ఏమిటంటే బురద చల్లడం. కాబట్టి మీరు చెప్పిన ట్రంపు, బిల్ గేట్స్ ఇటువంటి వాళ్ళు అలా చేశారు అనేది మాత్రం నిజమైతే అంతకంటే దౌర్భాగ్యమే ఉండదు. కానీ కాలం అందరినీ ఎప్పుడు ఎక్కడ మడత పెట్టాలో అలా మడత పెడుతుంది. మనం వినయంగా చూస్తూ ఉండాలి. దాని విషయంలో ఈ క్రూరత్వాన్ని, అందులో మైకేల్ జాక్సన్ లాంటి వాడు, ఎలన్ మస్క్, ఇంకా మనం వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం అది చెప్పండి, ఏం మాట్లాడతాం? కాబట్టి మనిషికి మతం కంటే, అభిమతం కంటే మానవత్వమే ప్రధానం అనేది అర్థం చేసుకుని దానికి తగ్గట్లు జీవించాలి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏయ్ అటుపిటు అంటుంటారు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాడు ఒక పిల్లోడు, ఏదో అక్కడ గుళ్ళో వస్తువు తీస్తే అమ్మ ఊరుకోదుగా, యాజ్ ఏ మదర్ నువ్వు ఊరుకో అటుపెట్టు అంటాం. ఎందుకంటాం? మనది కాదు, మనది కాదు, మనది కానిది మనం తీసుకుంటే పాపము. మరి మనది కానటువంటి వేరే శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని క్రూరంగా చిదిమేస్తే ఆ కర్మ కట్టి కొడపదా? కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు అని పిలువబడుతున్నారో వారు ఇలా చేసి ఉంటే మాత్రం వాళ్ళు కర్మ చేత బంధింపబడతారు, శిక్షింపబడతారు. ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా పరిష్కారం లేదు.